హలో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అడిగారు రెడ్ బకెట్ గ్రీన్ బకెట్లో డిఫరెన్స్ చెప్పండి అనేసి. వారి కోసమే ఈ ఛాలెంజ్ చేస్తున్నాము. ఇది రెడ్ బకెట్ పెద్దగా ఉంది చిన్నగా ఉంది అని చూస్తున్నారా? ఏమో మా దగ్గర రెడ్ బకెట్ కొన్ని రోజులు బంద్ చేశారు. 1 month వరకు అరౌండ్ బంద్ చేసి అప్పుడు ప్లాస్టిక్ ఇలాంటి బకెట్ ఉండే, ఇప్పుడు ఇది పేపర్ బకెట్. ఇది కూడా వైట్ బకెట్లు వస్తున్నాయి. ఇప్పుడు గ్రీన్ ఇవ్వకుండా వైట్ ఇస్తున్నారు. అంతా మారిపోయింది. మీకు ఛాలెంజ్ అడిగేసరికి మధ్యలో అడిగారు అంటే మేము ఇప్పుడు మా దగ్గర రెడ్ బకెట్ లేదు అని చెప్పాము, కానీ వచ్చేసింది. కాకపోతే ఇది ప్లాస్టిక్ బకెట్ కాదు, పేపర్ బకెట్. చూడండి, రెడ్ బకెట్ అని ఇలా దీని మీద ఇచ్చిండు. క్వాంటిటీ మరి రెడ్ బకెట్ కి అయితే అసలు ఏం రాయలేదు. ఈ మధ్యలో ఇంకా వైట్ బకెట్ కూడా వస్తున్నాయంట, గ్రీన్ ఇవ్వకుండా. ఓకే, ఇదంతా ప్లేటింగ్ చేసుకొని ఛాలెంజ్ స్టార్ట్ చేసిద్దాం. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పట్లాగినా నేను ఇంకా మా అబ్బాయి చాలా రోజుల తర్వాత కదా డైలాగ్, చాలా రోజులు అయిపోయింది అవును. అయితే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ అదే డిఫరెంట్ చెప్పమన్నారు. అయితే మేము తీసుకున్నాము. ఇది గ్రీన్ బకెట్, ఇది రెడ్ బకెట్. కనిపిస్తున్నట్టుంది ఆల్రెడీ. రెడ్ గ్రీన్, రెడ్ ఉంది, రెడ్ బకెట్ రెడ్ ఉంది. అవును అవును ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు టేస్ట్ చెప్తాం. ఇది ఓన్లీ మా ఒపీనియన్, జస్ట్ మా ఒపీనియన్. మరి మొత్తం తింటామని కూడా చెప్పాము. మేము ఎంత తినగలిగితే అంత. రెండిటి టేస్ట్ డిఫరెన్స్ చెప్తాము. ఛాలెంజ్ లాగా కాకుండా డిఫరెంట్ చెప్తాము. ఎంత తినగలిగితే అంత తింటాము. ఓకేనా? ఇది గ్రీన్ బకెట్ ఫస్ట్, అది రెడ్ బకెట్. అండ్ గ్రీన్ బకెట్ గ్రేవీ. ఇది గ్రీన్ బకెట్ గ్రేవీ చిక్కగా ఉంది ఫ్రెండ్స్, చిక్కగా వచ్చింది మంచిగా. ఇది రెడ్ బకెట్ గ్రేవీ చాలా పలచగా ఉంది. ఇది రెడ్ బకెట్ ది కర్డ్ చిక్కగా ఉంది. గ్రీన్ బకెట్ ది కర్డ్ పలచగా ఉంది. ఒకటి గమనించారా? ఇదేంటి రెడ్ బకెటా? రెడ్ బకెట్ గ్రీనా? గ్రీన్ బకెట్ గ్రేవీ ఏమో చిక్కగా ఉంది, కర్డ్ మాత్రం పలచగా ఉంది, మజ్జిగ లాగా ఉంది. రెడ్ బకెట్, ఇది రెడ్ బకెట్. రెడ్ బకెట్ గ్రేవీ ఏమో పల్చగా ఉంది, కర్డ్ మాత్రం చిక్కగా ఉంది. అది చిక్కగా కూడా ఏదో పౌడర్ కలిపినట్టే ఉంది. చూడాలి ఇంకా. అదిగో చూడండి, వేలికి ఇలా కనిపిస్తుంది. చూద్దాం. లేదా మొత్తం కాసేపు వదిలేస్తే వాటర్ పైకి ఇట్లా వాటర్ తేలుతుంది, కాసేపు వదిలేస్తాం, పౌడర్ టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ గ్రీన్ బకెట్ తిందాం. 1 2 3 స్టార్ట్. ఛాలెంజ్ కాదు, అదేలే డిఫరెన్స్. ఓన్లీ మా ఒపీనియన్. మా దగ్గర ఎలా ఉందో అలా, మా ఊర్లో మా ఒపీనియన్ అంతే. డిఫరెంట్ క్వాంటిటీ మాత్రం సేమ్, రెండు సేమ్ వచ్చినాయి. పీసెస్ మాత్రం గ్రీన్ బకెట్ ఒక లెగ్ పీస్ వచ్చింది. లెగ్ పీస్ రెడ్ దాంట్లో ఇవ్వలేదు. ఓకే, బాగుంది. మంచిగా ఉంది, స్పైసీగా. గ్రేవీ దీనికి మంచిగా మసాలా పట్టింది పీస్కి, బాగుంది. ఇప్పుడు గ్రేవీ చూద్దాం. ఏది గ్రీన్ బకెట్ గ్రేవీ? ఓకే, గ్రేవీ టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. చిక్కగా ఉంది గ్రేవీ మాత్రం మంచిగా. ఓకే, అంత బెస్ట్ అనిపించట్లే గ్రేవీ అయితే. అంతే, ఓకే ఉంది. కడ్డ అయితే ఇక మొత్తం వాటరే, అది వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కనిపిస్తుంది కూడా వాటర్. టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు మరి. ఇందులో అయితే పౌడర్ కలిపినట్టే ఉంది, మమ్మీ చెప్పినట్టే. ఆర్కు ఉంది, మరి ఇట్లా ఉండదు కదా అసలు ఒరిజినల్ పెరుగు. నేను ఇప్పుడు కొంచెం వేలుకుంటే వచ్చేసాను కదా టేస్ట్, పౌడర్ టేస్ట్ అనిపించింది. మీ దగ్గర రెడ్ బకెట్ ఉందా గ్రీన్ బకెట్ ఉందా ఫ్రెండ్స్? కామెంట్ చేసేయండి. మనం ఏ బిర్యానీ అనేది తింటాం,
అలాగైతే జస్ట్ మీకు ఏది బాగుంటుంది, ఏది టేస్ట్, క్వాంటిటీ ఎవరు ఎట్లా చేస్తారు అని చూపిద్దామని, అంతవరకు అది కూడా అడిగారు కాబట్టి ఇది ఓన్లీ మా ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. అంటే ఒక కూరని బట్టి టేస్ట్ కూడా మారుతుంది. మా దగ్గర అలా ఉండదండి అంటే అది మీ ఊరు టేస్ట్. కొంతమంది రెడ్ బకెటే నచ్చచ్చు, గ్రీన్ బకెట్ క్వాలిటీ నచ్చచ్చు. మా దగ్గర అయితే క్వాలిటీ అయితే గ్రీన్ బకెట్ మీద కనీసం పేరు కూడా రాదు. మాకు అదే కొంచెం భయంగా ఉంటుంది. కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్ బకెట్ ఫస్ట్లో ఉండేది, తర్వాత పెట్టలేరు, పేరు కూడా ఉండట్లే గ్రీన్ బకెట్ అని. ఉత్తిగా గ్రీన్ ప్లేన్ ఇస్తున్నారు. ఇప్పుడేమో వైట్ బకెట్లు ఇస్తున్నారు ప్లెయిన్గా. ఓకే, రెడ్ చూద్దాం ఇప్పుడు. అడుగుదా ఇవి కొంచెం ఇట్లా అనుకుంటే ఇప్పుడు రెడ్ బకెట్ది చూద్దాం. రైస్ ఫ్లేవర్ బాగుంది కదా, చాలా బాగుంది. దానికంత ఫ్లేవర్ లేదు. అదేమో మసాలా ఉంది, ఫ్లేవర్ లేదు. అందులో కొంచెం మసాలా లైట్గానే ఉంది, బాగుంది. అంటే బిర్యానీ ఫీల్ వస్తుంది. నాకు తెలిసి దమ్ బిర్యానీ అంటే దమ్ మంచిగా అయింది, అది మిక్స్డ్ అట్టుంది అంతే. ఇది గ్రేవీతో చూద్దాం. కొంచెం కొంచెమేనా, చాలా. ఇది ప్లేట్లో పెడతా, అంత గ్రేవీ అవుతుందిగా, అందుకనేసి. ఇది పల్చగా ఉంది గ్రేవీ. రెడ్ బకెట్ పల్చగా ఉంది. చూద్దాం. రైస్ ఫ్లేవర్ అయితే బాగుంది. బాగుంది ఇది గ్రేవీ. పల్చగా ఉన్న బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంది. రైస్ బాగుంది, టేస్ట్ బాగుంది. మేము చెప్తే రియల్ ఒపీనియనే, మళ్ళీ గ్రీన్ బాగాలేదు అని చెప్పారు అనుకోకండి. అది బాగాలేదు కాబట్టి మేము అంటే నార్మల్ తినొచ్చు, కానీ రెండు కంపేర్ చేస్తే టేస్ట్ బాగుంది. ఇది తింటే కొంచెం బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది. అదేంటో అంటే ఓకే, కానీ అట్లా బిర్యానీ తిన్నట్టు ఏమనిపిస్తలేదు. అది దమ్ బిర్యానీ కాదన్న, దమ్ బిర్యానీ అంటే వాళ్ళు దమ్కి పెడతారో లేదో తెలియదు, అయిపోగానే తీసేస్తారేమో. బాగుంది, ఇది బాగుంది. ఉత్తికి కూడా రైస్ తినొచ్చు. రెడ్ బకెట్ కదా, రెడ్ బకెట్ బాగుంది. ఫ్లేవర్ పీస్ కూడా బాగుంది. బాగుంది. పెరుగు చూద్దామా? చూద్దాం. నాకు గ్రేవీ ఉంది, ఒక్క నిమిషం. పీస్ కూడా బాగానే ఉంది. అవును, కలర్ కూడా వేరే ఉన్నాయి, కలర్ డిఫరెంట్ ఉంది. అది బ్రౌన్ ఉంది పీసెస్, ఇవి రెడ్గా ఉన్నాయి. అందులో చాలా మసాలాలు వేసేసి ఇందులో రైట్ మసాలా ఉంది, కానీ రైస్ ఫ్లేవర్ బాగుంది. కట్ వేసుకుందాము. ఇది మాత్రం కొంచెం చిక్కగా ఉంది, చూద్దాం. మంచిగా పెట్టుకోండి, అది మంచిగా పెడదాం. పెరుగు చూద్దాం. చిక్కగా ఉంది ఇది, బాగుంది ఫ్రెండ్స్, చిక్కగా ఉంది. నాకు ఇంతకుముందు కొంచెం టేస్ట్ చేస్తే పౌడర్ అనిపించింది కానీ లేదు, బాగుంది. ఓకే, బాగుంది. రెడ్ బకెట్ ఇది చిక్కగా ఉంది, అదేమో పల్చగా ఉంది గ్రేవీ, కానీ రెండు బాగున్నాయి.
ఇది చూద్దాం. పల్చగా ఉంది అది. చూడు, మొత్తం వాటర్గా మొత్తం వాటర్ పల్చగా ఉంది. టేస్ట్ ఎట్లుంది చూస్తాను. టేస్ట్ చూడు. మొత్తం వాటర్ అసలు అన్నంలో కూడా కలవట్లేదు. కలవట్లేదు చూడు, పల్చగా ఉంది. భలే అసలు పెరుగు లెక్కనే లేదు. వాటర్ వేసుకొని మొత్తం వాటర్. కొంచెమే జస్ట్ ఒక 90% పెరుగు అయితే 1% వాటర్, సారీ 90% వాటర్ అయ్యి 10% పెరుగు వేసి ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. అదేం బాగాలేదు అసలు. పెరుగు ఉన్నట్టు మజ్జిగ అలా ఉంది. మజ్జిగ కంటే కూడా పల్చగా ఉంది. క్వాంటిటీ అయితే సేమ్ ఉంది కానీ గ్రేవీ కూడా టేస్ట్ అంత అనిపించలేదు గ్రీన్ బకెట్ది. దాని కంపారిజన్లో రెడ్ బకెట్ అయితే చాలా బాగుంది. మాకైతే రెడ్ బకెట్ బిర్యానీ నచ్చింది, చాలా బాగుంది. క్వాంటిటీ కూడా బాగా, క్వాంటిటీ రెండు బాగానే వచ్చినాయి. కాకపోతే ఈ రైస్లో ఫ్లేవర్ ఉంది మంచిగా, గ్రేవీలో ఫ్లేవర్ ఉంది, పల్చగా కూడా బాగుంది. అవును, అది అది చిక్కగా ఇచ్చింది కానీ అంత బెస్ట్ ఏం లేదు టేస్ట్. రైస్ కూడా మామూలుగా మసాలాలు అన్నేసి మనం బగారా రైస్ వండుకుంటాంగా అలా ఉంది, కానీ ఇది అలా కాదు. బాగుంది, మసాలా ఫ్లేవర్ అంతా మంచిగా రైస్లో తెలుస్తుంది. చాలా బాగుంది. ఇదైతే మా ఒపీనియన్ ఫ్రెండ్స్. మా ఒపీనియన్ అయితే రెడ్ బకెట్ సూపర్గా ఉంది. అది బాగుంది కానీ దాంతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. అది కూడా బాగానే ఉంది కానీ రెండు కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా బాగుంది. రెడ్ బకెట్ బాగుంది. క్వాంటిటీ కూడా మంచిగా ఇద్దరం తినొచ్చు, ముగ్గురం తినొచ్చు కదా. తినొచ్చు. తక్కువ తినగలం అనుకునే వాళ్ళు ముగ్గురు తినొచ్చు. లేదు మంచిగా కడుపు నిండా ఫుల్గా మనం పట్టిస్తామంటే ఇద్దరు మస్తుగా తినేయచ్చు. రెండింటి క్వాంటిటీ అట్లానే ఉంది. అవును. ఓకే ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ పనిష్మెంట్ కూడా లేదు. ఎందుకంటే మేము చెప్పాం కదా వాళ్ళ ఛాలెంజ్ కాదు, రెండిట్లోనే డిఫరెంట్ చెప్తామని. ఫ్రెండ్స్ ఓన్లీ మా ఒపీనియన్. మీ ఒపీనియన్ వేరేలాగా ఉండొచ్చు. మీ ఊర్లో కూడా బకెట్ బిర్యానీస్ వేరే టేస్ట్ ఉండొచ్చు, సేమ్ ఉండవు కదా. అక్కడ షెఫ్ ఒక్కరు కాదు కదా, వేరే వేరే కాబట్టి వేరేలా ఉండొచ్చు. జస్ట్ మా ఒపీనియన్. మన సబ్స్క్రైబర్ అడిగారు రెండింటి మధ్యలో చేయండి అని చేశాము. మా గ్రీన్ బకెట్ కంటే కూడా రెడ్ బకెట్ చాలా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, వాటికింతే. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికింత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.